అవును. దీని గురించి మాట్లాడుకోవడం చాలా అవసరం. హ్మ్. దీంతో పాటే మనకి సోర్సెస్లో ఉన్న నరేష్ ఐటీ వల్ల పైథాన్ ఆన్లైన్ ట్రైనింగ్ విశేషాలను కూడా చర్చిద్దాం. అసలు క్లాడ్ను ఒక అడ్వాన్స్ టూల్గా ఎలా వాడుకోవాలో తెలుసుకోవడమే మన టార్గెట్. ఖచ్చితంగా. ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత పవర్ఫుల్ అయినా సరే, మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టే అవుట్పుట్ ఉంటుంది. చాలామంది దీని గురించి పూర్తిగా తెలియక బేసిక్ తప్పులు చేస్తూ ఉంటారు. కరెక్ట్. వాటిని సరిదిద్దుకుంటే క్లాడ్ నిజంగా ఒక అద్భుతమైన కొలాబరేటివ్ పార్ట్నర్ అవుతుంది. మొదటి పొరపాటు విషయానికొస్తే చాలామంది దీన్ని గూగుల్ సెర్చ్ లాగా వాడేస్తుంటారు కదా. జస్ట్ ఒక ఆర్టికల్ రాయి అని ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చి వదిలేస్తారు. అవును, అది చాలా కామన్ మిస్టేక్. అంటే మనం హోటల్కి వెళ్ళి భోజనం తీసుకురా అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా. హ్మ్. మనకి వెజ్ కావాలా, నాన్ వెజ్ కావాలా, స్పైసీగా ఉండాలా అని డీటెయిల్డ్గా ఎలా చెప్తామో ఏఐకి కూడా అలాగే చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. ఏఐకి కూడా రోల్, గోల్, లిమిటేషన్స్ అన్నీ స్పష్టంగా సెట్ చేయాలి. ఇక్కడే చాలామంది రెండో తప్పు కూడా చేస్తారు. అంటే దాని సామర్థ్యాన్ని సరిగ్గా వాడకపోవడమేనా? అవును. క్లాడ్కి ఉన్న లార్జ్ కాంటెక్స్ట్ విండో సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడం. దాని అసలు బలమంతా లాంగ్ ఫార్మ్ రీజనింగ్లో ఉంది. పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ అనలైజ్ చేయడంలో దానికి అదే సాటి. రైట్. కానీ దాని కేవలం డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి లాంటి చిన్న ప్రశ్నలకే వాడితే దాని పవర్ని వేస్ట్ చేసినట్టే. ఉదాహరణకు ఒక 50 పేజీల పీడిఎఫ్ ఇచ్చి $50,000 బడ్జెట్తో ఒక స్టార్టప్ కోసం 6 నెలల రోడ్ మ్యాప్ తయారు చెయ్యి అని అడిగితే అప్పుడు క్లాడ్ అసలు పవర్ బయటపడుతుంది. వావ్! అది నిజంగా పవర్ఫుల్. మరి అంత పెద్ద డేటా ఇచ్చినప్పుడు అది కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా? బహుశా ఇక్కడే మూడో తప్పు జరుగుతుందేమో. కరెక్ట్గా పట్టారు. మూడో పొరపాటేంటంటే డేటాని ఎటువంటి స్ట్రక్చర్ లేకుండా ఇవ్వడం. క్లాడ్కి XML ట్యాగ్స్ చాలా బాగా అర్థమవుతాయి. ఓహో, ట్యాగ్స్ వాడాలన్నమాట. అవును. మీ డేటాని ఆ ట్యాగ్స్ మధ్యలో పెట్టి ఇస్తే దానికి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడున్నాయి, సోర్స్ డేటా ఎక్కడుంది అని క్లియర్గా తెలుస్తుంది. ఇక నాలుగో తప్పు విషయానికొస్తే మొదటి ప్రాంప్ట్లోనే పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేయాలని ఆశించడం. అంటే ఒకేసారి పర్ఫెక్ట్ ఆన్సర్ రాకపోవచ్చు అంటారు. దాన్ని కొంచెం కొంచెంగా ఇటరేట్ చేస్తూ దీన్ని కొంచెం ప్రొఫెషనల్గా మార్చు అనో లేదా పదాల సంఖ్య తగ్గించు అనో అడుగుతూ అవుట్పుట్ని మెరుగుపరుచుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇట్రేషన్ అనేది చాలా ముఖ్యం. ఇక ఐదో తప్పు వచ్చిన సమాచారాన్ని గుడ్డిగా నమ్మేయడం. ఏఐ కదా అంతా కరెక్ట్గానే ఇస్తుంది అనుకుంటారు. కానీ స్టాటిస్టిక్స్, డేట్స్ అప్పుడప్పుడు తప్పుగా ఉండొచ్చు. దాన్ని మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. నిజమే. ఏఐ ఇచ్చే డేటాని గుడ్డిగా నమ్మకూడదు. దాన్ని వెరిఫై చేయాలన్నా లేదా అసలు ఇలాంటి అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ వెనుకున్న లాజిక్, కోడింగును అర్థం చేసుకోవాలన్నా మనకి టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. సరిగ్గా ఇక్కడే మన సోర్సెస్లో ఉన్న నరేష్ ఐటీ వల్ల పైథాన్ ట్రైనింగ్ గురించి చెప్పుకోవాలి. అవును. ఏఐ ఫీల్డ్లో పైథాన్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తోందో మనందరికీ తెలిసిందే. నరేష్ ఐటీ వాళ్ళు అందించే ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిజంగా చాలా బావుంది. ఇందులో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అయిన ట్రైనర్స్ ఉన్నారు, రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయిస్తారు, పైగా ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్, 24 గంటల సపోర్ట్ కూడా ఉండటం వల్ల వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కూడా ఇది చాలా యూస్ఫుల్. అవును. ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవటం వల్ల ఏఐ టూల్స్ని మనం ఇంకా ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు. ఖచ్చితంగా. టెక్నికల్ స్కిల్స్ ఉన్నప్పుడు మనం ఏఐని గుడ్డిగా ఫాలో అవ్వం. అదే మనం చూస్తున్న ఆరో తప్పు. చాలామంది మనుషుల పర్యవేక్షణ లేకుండా ఏఐని స్వయంగా నిర్ణయాలు తీసుకొనివ్వడం చూస్తుంటాం. క్లాడ్ అనేది ఒక అసిస్టెంట్ లాంటిది మాత్రమే, డెసిషన్ మేకర్ కాదు. తుది నిర్ణయం ఎప్పుడూ మనదే ఉండాలి. రైట్. ఇక ఫైనల్గా ఏడో పొరపాటేంటి? బహుశా పెద్ద కాంప్లెక్స్ టాస్కుల్ని ఒకేసారి ఇచ్చేయడమా? పర్ఫెక్ట్గా చెప్పారు. ఎంత పెద్ద ఏఐ అయినా సరే కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ని ఒకేసారి ఇస్తే అవుట్పుట్ క్వాలిటీ తగ్గుతుంది. టాస్క్లని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి, అంటే చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ వాడుతూ ఒక్కో స్టెప్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అప్పుడు రిజల్ట్స్ బావుంటాయి. అవును. అప్పుడే క్లాడ్ నుండి బెస్ట్ రిజల్ట్స్ రాబట్టచ్చు. ముగింపుగా చెప్పాలంటే దీని యొక్క ఎక్స్పర్ట్ చాట్బాట్ల కాకుండా మన ఆలోచనలను పంచుకునే ఒక స్ట్రాటజిక్ భాగస్వామిలా చూడాలి. దాని సామర్థ్యాన్ని పూర్తిగా వాడుకోవాలంటే మన ప్రాంప్టింగ్ స్కిల్స్, మన ఆలోచన విధానం కూడా అంత స్పష్టంగా ఉండాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎంత స్పష్టమైన డైరెక్షన్ ఇస్తే అంత అద్భుతమైన ఫలితాలిస్తుంది. ఈ పాయింట్తోనే మన డీప్ డైవ్ని ముగిద్దాం. ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఏఐ నుండి సరైన సమాధానం రాబట్టడానికి మనం ఎంత స్పష్టమైన స్ట్రక్చర్ సూచనలివ్వాలో ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా. అంటే భవిష్యత్తులో ఈ ఏఐ వ్యవస్థలు కేవలం మన పనులు సులువు చేయడమే కాకుండా మనల్ని మరింత స్పష్టంగా ఆలోచించేలా, మరింత లాజికల్గా కమ్యూనికేట్ చేసేలా తీర్చిదిద్దుతున్నాయా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.